సన్మాన గ్రహీత శ్రీ కొనకట ఫణీంద్రరావు గారు బహుముఖ ప్రజ్ఞావంతులు. కళారంగంలో నలుగురు పొందిన కళాకారుడు, నలుగురికి మంచి చేసే మహనీయుడు. కళారంగంలో సేవారంగంలో మీరు చూపిన ప్రతిభ అనంతం, అపూర్వం, అద్భుతం. అందుకు కూడా మీకు ఇది మా కళాకార ధ్వనులు, కళానందనలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉంటూరు మండలం రావులపల్లి గ్రామంలో ఒక సామాన్య కుటుంబంలో పుణ్య దంపతులు శ్రీ కొనకళ్ళ చిన్న వెంకన్న, వారిని రాజుగారు అని కూడా అంటారు, శ్రీమతి మహాలక్ష్మి గారి రెండవ సంతానంగా జన్మించి మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్లు ఎన్నందు ఉద్యోగం చేపట్టి ఉన్నత శిఖరాలను అధిరోహించారు. మీ కీర్తి ప్రతిష్ఠ ఈనాటి యువతకు ఆదర్శనీయం, ఆచరణీయం. స్వచ్ఛందంగా మీరు అందిస్తున్న సేవలు మిక్కిలి అభినందనీయం. అందుకే అందుకోని మీ కిడియే సువర్ణాక్షర కుసుమాలు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ టెక్ చేసి ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్స్ లో డిప్యూటీ జనరల్ మేనేజర్ గా పనిచేసి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక పూర్తిగా సాహిత్య, సంగీత, కళారంగాల్లో విశేషంగా కృషి చేస్తున్నారు. సాహిత్యపరంగా కథలు, వ్యాసాలు, కవితలు, వివితలు, హైకులు, పాటలు, గజళ్ళు, లలిత గీతాలు, కావ్యాలు, చందోబద్ధంగా పద్యాలు రాస్తూ మీ కళలకు పదును పెడుతున్నారు. సామాజిక పద్య ప్రపంచం, సామాజిక అంశాలపై ఒక శతకం, సామాజిక పద్య నాటకం, ఇంకా అనేక సామాజిక అంశాలపై పద్యాలు రాశారు. సమస్య పోరాటం చేయడం, అవధానాల్లో శిక్షక పాత్ర కూడా పోషిస్తున్నారు. సంగీత పరంగా వీణ, వేడుకు, కీబోర్డ్, బుల్బుల్ తార, మౌతార్గన్ వంటి సంగీత వాద్యాల్లో ప్రవేశం ఉంది. లలిత గీతాలు, పాటలు, గజలను స్వరపరుచుకుని పాడుతున్నారు. 2000కు పైగా సినిమా పాటలు రికార్డింగ్ చేశారంటే మీ ప్రతిభకు ఏమాత్రం వయస్సు అడ్డు కాదని నిరూపించారు. ఫేస్బుక్ లో హృదయ స్పందన అనే ఒక సాహిత్య గ్రూప్ నిర్వహిస్తున్నారు. 5000కు పైగా సభ్యులున్న ఈ గ్రూప్ లో సాహిత్యానికి ఎంతో ప్రాధాన్యం ఇస్తున్నారు. అలానే ప్రతిభాహారం గ్రూపులు అత్యంత ప్రతిభాశీలైన కళాకారులు వారి వారి ప్రతిభను ప్రదర్శించేలా నిర్వహిస్తున్నారు. ఒంగూరు ఫౌండేషన్ అమెరికా వారు నిర్వహించిన కవితల పోటీలో ప్రథమ బహుమతి, ప్రశంసా పత్రంతో పాటు 3000 క్యాష్ అవార్డు డాక్టర్ ఎన్ఆర్ఐ చేతులుగా తీసుకుని సన్మానింపబడ్డారు. కువైట్ ఎన్ఆర్ఐస్ వారు నిర్వహించిన కవితా పోటీలో తృతీయ బహుమతిగా 1500 క్యాష్ అవార్డు పొందారు. గజల్ శ్రీనివాస్ అకాడమీ వారు నిర్వహించిన గజల్ పోటీలో తృతీయ బహుమతిగా 5000 క్యాష్ అవార్డు పొందారు. శ్రీ కళావేదిక, సగ్నేటిబిల్డ్ వారు వివిధ ప్రక్రియల్లో మీరు చేస్తున్న కృషిని అభినందిస్తూ సాహితీ రత్న విలుపుతో సత్కరింపబడ్డారు. కళారంగం కోసం మీరు పాటుపడిన తీరు, చేసిన కృషి వర్ణనాతీతం. ఎంత